మన జీవితంలో మనం చాలా మందిని ప్రేమిస్తాం. కానీ ఒకసారి ఊహించండి, ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఒకరోజు మిమ్మల్ని పూర్తిగా మరిచిపోతే, మీరు ఎవరో కూడా గుర్తుపట్టకపోతే, అప్పుడు కూడా మీరు ప్రతిరోజూ ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తారా? ఈరోజు మీరు చూడబోయే కథ అలాంటి ఒక మనిషి గురించి. ఈ కథలో ప్రేమ ఉంది, నిబద్ధత ఉంది, మరియు మనసును కదిలించే నిజం ఉంది. ఉదయం తొందరగానే వచ్చిన వృద్ధుడు తన ఆలోచనలలో నుండి బయటపడి తన రెస్ట్ వాచ్ చూసుకున్నాడు. టైము 9 అవటంతో హడావిడిగా లేచి వైటింగ్ హాలు వైపు నడిచాడు. ఆ రోజు ఉదయం ఆసుపత్రి వైటింగ్ హాలు చాలా రద్దీగా ఉంది. వెయిటింగ్ రూమ్ రోగులతో నిండిపోయింది. కొంతమంది నిశ్శబ్దంగా కూర్చున్నారు, కొంతమంది ఆందోళనగా గడియారం చూస్తున్నారు. డాక్టర్లు, నర్సులు వేగంగా ఒక గది నుంచి మరో గదికి వెళ్తున్నారు. ఫోన్లు మోగుతున్నాయి, యంత్రాల శబ్దం వినిపిస్తోంది. ఆ రద్దీ మధ్యలో ఆ వృద్ధుడు ఆసుపత్రి వెయిటింగ్ రూంలోకి వెళ్లి నిలబడ్డాడు. ఆ రద్దీ చూసి, నేను ప్రొద్దున్నే వచ్చి కూడా ఈ వైటింగ్ హాలులో ఇరుక్కుపోయానే. ఆలోచనలతో టిము చూసుకోలేదు. డాక్టర్ మనల్ని ఎప్పుడు చూస్తాడో అనుకున్నాడు. ఆ వృద్ధుడి వయస్సు దాదాపు 70 సంవత్సరాలు ఉంటుంది. జుట్టు పూర్తిగా తెల్లగా మారింది. అయినా ఆయన చాలా శుభ్రంగా, గౌరవంగా కనిపించాడు. రిసెప్షన్ దగ్గర తన పేరు నమోదు చేసుకున్నాడు. తర్వాత వెయిటింగ్ రూంలోకి వెళ్లాడు. కాని అందరూ కూర్చున్నప్పటికీ ఆయన మాత్రం కూర్చోలేదు. అక్కడే నిలబడి ఉన్నాడు. మళ్లీ తన గడియారం చూస్తున్నాడు. ఆయన ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని నిమిషాలు గడిచాయి. ఆ వృద్ధుడు ఇంకా అదేవిధంగా నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన ఒక నర్స్ ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆమె మృదువుగా అడిగింది, సార్, మీరు కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నారు. మీకు సహాయం చేయాలా? అని చెప్పి ఆయనను పరీక్ష గదికి తీసుకెళ్ళింది. ఫైల్ చూసిన తర్వాత నర్స్కు విషయానికి అర్థమైంది. ఆ వృద్ధుడికి పెద్దగా సమస్య ఏమీ లేదు. ఆయనకు దవడ కింద వేసిన కుట్టులను తీసేయాల్సి మాత్రమే ఉంది. చిన్న పని, కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే పని. నర్స్ జాగ్రత్తగా కుట్టులను తీస్తోంది. కాని ఆ వృద్ధుడు మాత్రం ఇంకా గడియారం చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన చాలా తొందర పడుతున్నాడు. చివరికి నర్స్ చిరునవ్వుతో అడిగింది, సార్, మీకు చాలా తొందరగా ఉన్నట్టుంది. మీకేదైనా మరో అపాయింట్మెంట్ ఉందా? అప్పుడు ఆ వృద్ధుడు మెల్లగా అన్నాడు, అవును, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నర్స్ మళ్ళీ అడిగింది, డాక్టర్ అపాయింట్మెంట్ ఏదైనా ఉందా? అప్పుడు ఆయన తల ఊపాడు. లేదు. కొద్దిసేపు ఆగి ఇలా అన్నాడు, నేను 9 గంటలకు ఆత్మా హాస్పిటల్కు వెళ్ళాలి. నర్స్ ఆశ్చర్యంగా చూసింది. ఆ వృద్ధుడు కొనసాగించాడు, నా భార్య అక్కడ ఉంటుంది. మేము ప్రతిరోజూ కలిసి అల్పాహారం చేస్తాము. నర్స్ నవ్వింది. అది చాలా మధురంగా అనిపించింది. కాని ఆమెకు ఒక సందేహం వచ్చింది. మీరు కొంచెం ఆలస్యంగా వెళితే పెద్ద సమస్యేమైనా వస్తుందా? అని అడిగింది. ఆ వృద్ధుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత నెమ్మదిగా ఇలా అన్నాడు, నా భార్య అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతోంది. గది ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఆయన మళ్లీ చెప్పాడు, 3 సంవత్సరాలుగా ఆమె నన్ను గుర్తుపట్టటం లేదు. నర్స్ ఆశ్చర్యంతో ఆయనను చూసింది. ఆమె మెల్లగా అడిగింది, ఆమెకు మీరు ఎవరో తెలియకపోయినప్పుడు మీరు ఎందుకు ప్రతిరోజూ ఆమె దగ్గరకు వెళ్తారు? ఆ వృద్ధుడు నర్స్ వైపు చూశాడు. ఆయన ముఖంలో ఒక మృదువైన చిరునవ్వు కనిపించింది. ఆ తర్వాత ఆయన మెల్లగా అన్నాడు, ఆమెకు నేను ఎవరో తెలియదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడు, కాని నాకు ఆమె ఎవరో తెలుసు. ఆ మాట విన్న నర్స్ కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ఆ ఒక్క వాక్యంలో నిజమైన ప్రేమ మొత్తం దాగి ఉంది. ప్రేమ అంటే కేవలం ఆనందం కాదు. ప్రేమ అంటే కేవలం గుర్తింపు కాదు. నిజమైన ప్రేమ అంటే పరిస్థితులు మారినా మనసు మారకుండా ఉండటం. జ్ఞాపకాలు మసకబారినా మన బంధం మసకబారకపోవడం. ఆ వృద్ధుడు మనకు ఒక గొప్ప విషయానికి నేర్పించాడు. ప్రేమ అనేది మనకు ఏమి లభిస్తుందో కాదు, మనము ఏమి ఇస్తామో అదే. నిజమైన ప్రేమకు గతకాలం ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.